వెల్కమ్ టు ఆస్క్ మీ అమ్మమ్మ సర్వింగ్స్ కిచెన్ మేడ్ ఈటబుల్స్కి స్వాగతం. ఇవాళ మనం వాటర్ మిలన్తో ఇంట్లో టూటీ ఫ్రూటీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఇప్పుడు మనం వాటర్ మిలన్ మీద ఉన్న తోలుని ఈ విధంగా తీసేయాలండి. మొత్తం గ్రీన్ కలర్ పార్ట్ మొత్తం తీసేసేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ మిలన్ని చిన్న చిన్నగా మనకు కావాల్సినంత షేప్లో క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుని వాటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈలోపు మనం స్టవ్ మీద 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసి వాటర్ని బాయిల్ చేసుకుందాము. ఇలా బాయిల్ అయిన వాటర్లో వాటర్ మిలన్ పీసెస్ని యాడ్ చేసి వాటిని ఉడకనిద్దాం కాసేపు. అవి చాలా ట్రాన్స్పరెంట్గా వచ్చే వరకు ఉడకనివ్వాలండి. ఈలోపు పక్కనే షుగర్ సిరప్ని తయారు చేసుకుందాము. ఇక్కడ 1 కప్పు షుగర్కి 1.5 గ్లాస్ వాటర్ పోసుకుని వాటితో స్టిర్ చేసుకుందాము. పానకం ఏం ఫామ్ అవ్వని అవసరం లేదండి. ఈలోపు అక్కడ ఇలా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తున్నాయి కదండి, ఇలా ట్రాన్స్పరెంట్గా అయిపోయాక ఆ వాటర్ని అంతా వడగట్టేద్దాము. ఇలా అంతా వడగట్టేసిన దాన్ని తీసుకెళ్ళి షుగర్ సిరప్లో వేయాలి. ఇలా షుగర్ సిరప్లో వేసి వాటిని అలా కాసేపు ఒక 10 మినిట్స్ తిప్పుకోవాలి. అలా ఒక 10 మినిట్స్ అయ్యాక వాటిని బౌల్స్లోకి తీసుకుందాం. బౌల్స్లోకి తీసుకున్న తర్వాత మనకి నచ్చిన కలర్స్ వేసుకోవచ్చండి. ఇక్కడ నేను మీకు 4 కలర్స్ యాడ్ చేసి చూపిస్తున్నాను. మీ దగ్గర ఉన్న నియర్ బై సూపర్ మార్కెట్స్లో ఫుడ్ కలర్స్ అని అడిగితే వాళ్ళు ఇస్తారండి. సో ఇవి ఇలా యాడ్ చేసుకుని వాటిని అలా మిక్స్ చేసుకోవాలి. ఇలా 4 కలర్స్ యాడ్ చేసుకుని మీరు మిక్స్ చేసేసుకోండి. నా దగ్గర అయితే ప్రస్తుతం వెనిలా ఫ్లేవర్ ఉందండి, సో నేను వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. మీ దగ్గర వేరే ఎసెన్స్ ఉంటే అది కూడా వాడచ్చు. ఇది జస్ట్ ఒక 2 డ్రాప్స్ అలా వేసుకుని ప్రతి దాంట్లో కలుపుకోవాలండి. అలా కలిపి ఉంచేయండి. ఇలా అయ్యాక వాటిని ఓవర్ నైట్ అన్నా ఉంచేయచ్చండి, లేదా 5-6 అవర్స్ అలా ఉంచొచ్చండి. ఇలా అయ్యాక మనం వీటిని వడపోసుకుందాము. ఎక్సెస్ లిక్విడ్ అంతా తీసేసి వాటిని అంతా సపరేట్గా చేసేద్దాం. ఇప్పుడు టిష్యూ పేపర్ తీసుకొని ఈ టూటీ ఫ్రూటీని వాటి మీద వేస్తే ఎక్సెస్ షుగర్ సిరప్ అనేది అది టిష్యూ పేపర్ అబ్జార్బ్ చేసేసుకుంటుందండి. ఈ విధంగా మనకి వడపోసిన తర్వాత మిగిలిన షుగర్ సిరప్ని మనం ఐస్ గోలా లాగా చేసుకోవచ్చు, లేదా షర్బత్స్లో కూడా వాడుకోవచ్చు. ముందుగా ఇలా ఐస్ని క్రష్ చేసుకున్న ఐస్ని మనం ఒక గ్లాస్లోకి తీసుకొని గట్టిగా ఒత్తుకోవాలండి. దాని తర్వాత ఒక షేప్లో ఐస్ అవుతుంది. దాన్ని ఇప్పుడు బయటికి తీసి దాని మీద షుగర్ సిరప్ వేసి పిల్లలకి ఇస్తే వాళ్ళు ఎంతగానో ఎంజాయ్ చేస్తారు. చూసారు కదండి, ఈ వాటర్ మిలన్తో తయారు చేసిన టూటీ ఫ్రూటీ. వీటిని ఫలూదాస్లోకి, కేక్స్లోకి, ఐస్ క్రీమ్స్లోకి కూడా వాడుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.